టీమిండియా క్రికెటర్లలో కేవలం టెస్టుల్లోనే మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తాడని, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో గొప్పగా ఆడలేడని శుభ్మన్ గిల్ పై విమర్శలున్నాయి. కానీ ఆసీస్తో తొలి టీ20 తర్వాత ఆ విమర్శలన్నీ తప్పని తేలిపోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి గిల్ శుభారంభం చేశాడు. అభిషేక్ అవుట్ అయినా సరే తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించిన తీరు అద్భుతంగా ఉందని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా విరాట్ వన్డేలో ఎంత ప్రశాంతంగా ఆడేస్తాడో గిల్ కూడా టీ20లో ఇన్నింగ్స్ ను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్మిస్తాడని దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి గేమ్ ఆడేందుకు కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులతో వచ్చిన ఆత్మవిశ్వాసమే కారణమని డీకే పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వన్డేలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాడో శుభ్మన్ గిల్ కూడా పుట్టి ఫార్మాట్ లో చూపించాడు. కోహ్లీ క్రీజ్ లో ఉంటే పరుగులు ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు శుభ్మన్ గిల్ ను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అతడు ఈ ఫార్మాట్ లో ఓపెనర్ గా రావడానికి కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లను దాటుకుని వచ్చాడు. మున్ముందు గిల్ మరింత రాటు దేల్తాడని చెప్పుకొచ్చాడు.